ప్రకాశం జిల్లా పాకాల బీచ్ వద్ద ఈ నెల 14 నుంచి 2 రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్కు వచ్చే సందర్శకులకు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. పాకాల బీచ్ తీరాన్ని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో కలిసి సందర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో భారీ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు బాలాజీ చెప్పారు. అలాగే 1,00,000 మంది సందర్శకులు ఫెస్టివల్కు విచ్చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. 14-15 తేదీల్లో పాకాల బీచ్ ఫెస్టివల్ని ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. నా భూతం నా భవిష్యత్. ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ 14 రేపు 9వ తేదీ ఒంగోలు ఎమ్మెల్యే గారు కట్టన్ రైజర్ చేయబోతున్నారు. అదేవిధంగా 11వ తేదీ కందుకూరులో కనిగిరి శాసనసభ్యులు అదేవిధంగా టూరిజం చైర్మన్ బాలాజీ గారు కందుకూరులోను కనిగిరిలోను, పొదిలిలో మార్కాపూర్ శాసనసభ్యులతో పాటు సత్య గారు అదేవిధంగా బాలాజీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా కానీ టూకే రన్ చేయబోతున్నారు. 14 ఉదయం ఇక్కడ హెలీ రైడింగ్, పారాగ్లైడింగ్, మోటార్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఆ రోజు సాయంత్రం అధికారికంగా కార్యక్రమాలు చేయబోతున్నాం. విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనమ్ గారు, టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి చంద్రబాబు గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ రోజు ప్రముఖ యాంకర్ సుమా గారు, జబర్దస్త్ టీము మిగిలినటువంటి సింగర్స్తో కూడా 2 డేస్ కల్చరల్ యాక్టివిటీ చేయబోతున్నాం. శివరాత్రి రోజు కూడా కంటిన్యూస్గా జాగారం కూడా ఉంది కాబట్టి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇక్కడ వేలాదిగా ప్రజలు ఈ బీచ్ రావాలని తెలియజేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతకి ట్రాఫిక్కి ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంది. దీనికి సహకారాలు టూరిజం శాఖ నుంచి అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాను. సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను మన ప్రాంతంలో ఉన్నటువంటి అంటే రాష్ట్రంలో 100లో 1 అదేవిధంగా జిల్లాలో 5లో 1గా ఉన్నటువంటి పాకాల టూరిజం స్పాట్ని మనం అందరికీ తెలియాలనే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీన్ని తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.